సో ఇప్పుడైతే మీ ముందుకి టొయోటా క్యామ్రీ అయితే తెచ్చాను. సో చూసారా లోగో ఎంత ప్రీమియంగా ఉంది. క్రోమ్ లోగో అయితే మీకు టొయోటాది వస్తుంది. సో మీకు డ్యూయల్ ప్రొజెక్టెడ్ వస్తుంది హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్ వస్తుంది. మీకు ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. మీకు 360 కెమెరా కూడా ఉంటుంది మీకు. సో ఫ్రంట్ చూసారు కదా, ఇది సెడాన్లోకి వస్తుంది వెహికల్, ప్రీమియం సెడాను. క్యామ్రీలోనైతే మీకు ఎడాస్ కూడా ఉన్నది. చూసారా ఎడాస్ ఫీచర్స్ మీకు పైన చూసారా ఎడాస్ ఉన్నది. సో మీరు రైట్కి వస్తే మీకు 18 ఇంచ్ డైమండ్ కట్ ఎలో వీల్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ 5 నట్స్ అయితే వస్తున్నాయి మీకు హెచ్ఈవి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ వస్తుంది. అంటే మీకు హైబ్రిడ్ టెక్నాలజీ ఇందులోనైతే ఉంటుంది. సో మీకు కనెక్టెడ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వస్తాయి. మీకు 360 కెమెరా కూడా ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ కొన. మీకు ఇక్కడ రిక్వైర్ సెన్సార్స్ కూడా ఇచ్చున్నారు. అంటే మీరు దగ్గరికి వస్తే బటన్ ఉండదు, మీకు డైరెక్ట్ మీరు డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు వెహికల్ లెంత్ చూసారు కదా, ఒక ప్రీమియం సెడాను, అంటే ఫ్రేమ్లో కొన్ని రావట్లేదు, అంత ప్రీమియంగా ఉంది. లగ్జరీ వెహికల్ ఇది. మీకు BMW 340i అంత లెంత్ వస్తుంది మీకు. సో మీకు రియర్ వీల్స్ కూడాను డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. మీకు ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. డీఫాగర్ ఉన్నది. హెడ్ స్టాంప్ ల్యాంప్ ఇచ్చున్నారు ఇక్కడ. సో మీకు బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి టెయిల్ లైట్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ క్యామ్రీ అని క్రోమ్ ఫినిష్ అయితే వస్తుంది. టొయోటో లోగో కూడా క్రోమ్ ఫినిష్తో అయితే వస్తుంది. రియర్ కెమెరా ఉంది. బ్యాక్ 4 సెన్సర్స్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ 4 ఉన్నాయి మీకు. హెచ్ఈవి బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నేను మీ కార్స్ ప్రపంచం. ఇప్పుడైతే మీ ముందుకి టొయోటోలోని ది మోస్ట్ లగ్జరీ కార్ని అయితే తెచ్చాను, క్యామ్రీ. ఇంతకన్నా లగ్జరీ అయితే మీకు టొయోటోలోనే ఉండదు. సో ఇంటీరియర్ చూసారు కదా, ఎంత ప్రీమియంగా ఎంత లగ్జరీగా అయితే ఉంది ఇంటీరియరు. సో మొత్తం మీకు డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుంది. 240 దాకా అయితే మీకు స్పీడ్ అయితే రేంజ్ చూపిస్తుంది. మొత్తం లెదర్ స్టీరింగ్ అయితే వస్తుంది. చాలా స్మూత్గా ఉంది లెదరు. సో ఇక్కడైతే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు టొయోటో క్యామ్రీలోనైతే. మీకైతే ఎడాస్ ఫీచరు, లేన్ అసిస్ట్ కంట్రోల్ కూడా ఉంది ఇందులోని. మీకు మోడ్స్, మీకు ఎడాస్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అన్నీ మీకు ఇక్కడైతే ఇచ్చున్నారు. ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చున్నారు. వాయిస్ అసిస్ట్ కంట్రోల్ కూడా ఇక్కడే ఇచ్చున్నారు. సో మీకు ఇదైతే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే మీకు వస్తుంది ఇది. సో మీకు లోపల ఇదంతా ఇక్కడ హార్డ్ టచ్ అయితే వస్తుంది. ఇదంతా మీకు లెదర్ సాఫ్ట్ టచ్, ఇదంతా సాఫ్ట్ టచ్, ఇది కూడా సాఫ్ట్ టచ్చే వస్తుంది. మళ్ళీ మీకు 3 మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే మీకు వస్తున్నాయి ఇక్కడ. సో మీకు ఎడాస్ ఫీచర్స్ ఉండడం వల్ల మిర్రర్లోని మీకు బ్లైండ్ స్పాట్ మిర్రరింగ్ కూడా ఉంటుంది ఇందులోని. సో మీకు టచ్ స్క్రీన్ చూసారు కదా, బిగ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది మీకు. ఇందులోనైతే మీరు క్లైమేట్, ట్రిప్ ఇన్ఫో, ఎనర్జీ ఫ్లో, కస్టమైజ్, ఆడియో, నావిగేషను అన్నీ మీకు ఇందులోనైతే ఉన్నది. చూసారా ఇన్బిల్ట్ నావిగేషన్ అయితే మీకు ఇందులోనైతే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు ఆటో డిమింగ్ IRVM ఇస్తున్నారు. చాలా బిగ్గా అయితే ఉంది మీకు. సో ఇదంతా కూడా మీకు మళ్ళీ సాఫ్ట్ టచ్, చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఇక్కడ కొన్నాను. సో మీకు ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చున్నారు విత్ మిర్రర్. సో ఇక్కడ కొన్నాను మీకు స్పీకర్స్, ఇక్కడ కూడా మీకు స్పీకర్ ఉంటుంది. JBL స్పీకర్స్ 9 స్పీకర్స్ అయితే ఇస్తున్నారు JBL. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, మీకు హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ఉంది. సో చూడొచ్చు 0 km/h పార్కింగ్ మోడ్లోనే ఉంది చూపిస్తున్నట్టు. సో ఇక్కడ మీకు ఫ్యూల్ రేంజ్ కూడా చూపిస్తుంది 159 కిలోమీటర్స్ మీకు పార్క్లోనే ఉంది. ఈవీ ఎంత ఛార్జింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ అయితే మీకు చూపిస్తుంది, ఈకో మోడు, పవర్ మోడు. సో మీకు వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. రైట్ సైడ్ పాసెంజర్స్, లెఫ్ట్ సైడ్ పాసెంజర్కి, రైట్ సైడ్ మీకు డ్రైవర్ సీట్కి బోత్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తున్నాయి మీకు. డ్యూల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే మీకు ఇస్తున్నారు ఇందులోని. ఏసీ అయితే
కూలింగ్ అయితే చాలా ఉంది, చాలా కూలింగ్ అయితే ఇస్తున్నారు. సో మీకైతే ఇక్కడైతే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు ఫోన్ పెట్టారంటే ఫోన్ ఛార్జింగ్ ఎక్కించి చూసారా. సో మీకు ఇందులోనైతే మాన్యువల్ అయితే రాదు, ఆటోమేటిక్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారనుకో పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మీరు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా లెదర్ ఫినిష్ అయితే వస్తుంది మీకు. ఇక్కడ కూడా మీకు మోడ్స్ వస్తున్నాయి, ఈకో, నార్మల్, స్పోర్ట్స్, ఈవీ మోడ్, హిల్ హోల్డ్, మీకు ఎలక్ట్రికల్ పార్కింగ్ అయితే వస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ కొన్నాను, చాలా కూలింగ్ అయితే ఉంది. మీకు థై సపోర్ట్ కూడా చాలా ఉంది, హెడ్ రెస్ట్ కూడా చాలా ఉంది. ఇంటీరియర్ చూసారు కదా, చాలా లగ్జరీగా ఉంది. చూసారు ఇదంతా గ్లాసీ ఫినిష్ అయితే వస్తుంది మీకు. ఇదంతా సాఫ్ట్ టచ్ వస్తుంది, ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే మీకు వస్తుంది. అక్కడ JBL స్పీకర్స్ మళ్ళీ మీకు ఉన్నాయి. ఇదంతా కొన్నాను మీకు ప్యాసింజర్ సైడ్ కొన్నాను, మొత్తం మీకు సాఫ్ట్ టచ్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కొన్నాను ప్యాసింజర్ సైడ్ కొన్నాను, మీకు మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ లైట్ అయితే ఇస్తున్నారు మీకు. సో ఇక్కడ మీకైతే LED లైట్స్ ఇస్తున్నారు, LED లైట్స్ చూసారా, LED లైట్స్ ఉన్నాయి మీకు. మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్స్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలన్నా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ SOS ఎమర్జెన్సీ కంట్రోల్ కొని ఇక్కడ మీకు ఇచ్చున్నారు. సో మీకు సన్ రూఫ్ క్లోజ్ ఓపెన్ కొని ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇంటీరియర్ చూసారు కదా, ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చున్నారు. ఇక్కడ మీకు ఏమొచ్చి సమ్ స్టోరేజ్ స్పేస్ కొని ఇచ్చున్నారు. ఫుల్ లగ్జరీ కార్. మీకు లగ్జరీ కార్లోనైతే మీకు ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో అన్ని ఫీచర్స్ ఇందులోనైతే మీకు ఇచ్చున్నారు. సో ఆటోమేటిక్ మిర్రర్స్ అయితే వస్తున్నాయి, ORVMs అయితే మీకు. ఓపెన్ కొన్నాను ఆటోమేటిక్గా అవుతుంది, అడ్జస్ట్ కొన్నాను ఎలక్ట్రికల్గా చేసుకోవచ్చు మీరు. చూసారు కదా, సో చాలా లగ్జరీగా ఉంది. ప్రీమియం కారు మీ ముందుకు తెచ్చాను ఈసారి. చిన్న పానోరామిక్ సన్ రూఫ్ అయితే మీకు వస్తుంది చూడండి. ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను, మళ్ళీ చూడొచ్చు. పిల్లలు ఎక్కి దిగడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సన్ రూఫ్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. హాయ్ గైస్, ఈరోజు మీరు ఇప్పుడు చూస్తున్న కారు టొయోటాలో మోస్ట్ లగ్జరియస్ సెడాన్ టొయోటా క్యామ్రీ. సో ఇవి ఇండియాలో తక్కువ ఉంటాయి. సో ఇది మీరు దుబాయ్లో చూసుకుంటే టొయోటా క్యామ్రీస్ చాలా ఉంటాయి. ఎంత బాగుందంటే కారు, మీరు BMW బదులు ఈ కారు తీసుకుంటే కాస్ట్ తక్కువ BMW మీద, అండ్ తర్వాత సర్వీస్ కాస్ట్ కూడా BMW మీద తక్కువ. మోస్ట్ లగ్జరియస్ కార్ అండి అది. మీరు ఎంత స్పేస్ ఉందంటే సూపర్. మీరు బయట నుంచి చూసినట్టు ఒక పడవలా ఉంది, అంత లగ్జరీగా ఉంది. ఫీచర్స్ అంటారా, ఎక్సలెంట్. దీనికి ఏంటంటే ప్యాసింజర్ సీట్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టెడ్ ఇచ్చాడు. ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డ్. ఇవాళ ఇక్కడ కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు చూసారా, కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఇచ్చారు. ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ విషయంలో మాత్రం టొయోటా చూసుకోకర్లేదండి, పర్ఫెక్ట్. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, సన్ రూఫ్ ఉంది, ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ ఉంది. ఇంకేం కావాలండి ఫీచర్స్? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అడాస్ కూడా ఉంది, అడాస్ డెవిట్లో కూడా ఉంది. ఇక్కడ మీకు బాస్ మోడ్ కూడా ఇచ్చారు, ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు బ్యాక్ సీట్ లో కూర్చొని ఫ్రంట్ సీట్ కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. ఏది ప్యాసింజర్ సీట్ కూడా ఆపరేట్ చేయొచ్చు. 360 డిగ్రీ కెమెరా ఉంది. ఇంకేం కావాలండి, ఎక్సలెంట్ ఉందండి కారు. ప్లీజ్ కొంచెం ఒకసారి ఎప్పుడైనా మీరు విశాఖపట్నం వస్తే ఒకసారి మోడీ టొయోటాలో ఈ టొయోటా క్యామ్రీ ఒకసారి వెహికల్ చూడండి, మీరైతే టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో మీకైతే గ్లవ్ బాక్స్ ఇచ్చున్నారు, సాఫ్ట్గా ఓపెన్ అవుతుంది, చాలా స్పేసియస్గా ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చున్నారు మీకు, బుక్స్ ఉన్నాయి. సో చాలా స్పేసియస్గా అయితే ఉన్నది. సో ఇక్కడ కూడా మీకు సమ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చున్నారు, సాఫ్ట్గా ఓపెన్ అవుతుంది చూడండి. మీకైతే హ్యాండ్ రెస్ట్ కింద చాలా స్టోరేజ్ స్పేస్ ఇచ్చున్నారు. మీకు మొబైల్ ఫోన్స్, ఏదైనా కోల్డ్ డ్రింక్స్ ఏవైనా పెట్టుకోవాలంటే అవుతుంది. ఇక్కడ మీకు ఛార్జింగ్ సాకెట్ కొని ఇచ్చున్నారు చూడిస్తే. సో ఇంటీరియర్ చూసారు కదా, ఫుల్ లగ్జరీ ప్రీమియంగా అయితే ఉంటుంది మీకు. సో మీకు 360 డిగ్రీ కెమెరా వ్యూ చూడొచ్చు. సో నేను ఆన్ చేస్తాను 360 డిగ్రీ కెమెరా. సో మీకు కార్ వ్యూ చూసారు కదా, సరౌండింగ్ వ్యూ అయితే మీకు చూపిస్తుంది. మీరు పాజ్ చేయొచ్చు, మళ్ళీ ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ అంతా చూపిస్తుంది మీకు. సో మీరు ఎక్కడైతే చేసుకోవాలో పాజ్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది మీకు. ఏసీ కంట్రోల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చున్నారు, డ్యూయల్ జోన్ ఏసీ కంట్రోల్ మీకు.
సో చూసారు కదా ఏసీ కంట్రోల్స్ కొన్నాను. మీకు డ్యూల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మీకు. సో చాలా లగ్జరీగా అయితే ఉంటుంది కార్ అయితే మీకు. ఫ్రంట్ చూసారు కదా ఎంత లగ్జరీగా ఉంది. మీకు డాష్ బోర్డ్ లుక్ చూస్తే సో మీకు సన్ రూఫ్ కూడా ఉంది. సో ఇదంతా మీకు ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్. ఇక్కడ కొన్నాను మీకు సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్. ఇక్కడ నుంచి బాస్ మోడ్ మీకు చెప్పాను కదా, ఫ్రంట్ బ్యాక్ అంతా చేసుకోవచ్చు మీకు. సో ఇక్కడైతే మీకు బ్యాక్ కూడా డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. మీరు HDMI పోర్టు లేక వైఫై కనెక్ట్ చేసుకొని మీరు ఫోన్ లింక్ చేసుకోవచ్చు. వైఫై డ్యూల్ స్క్రీన్ ఉంది. HDMI పోర్ట్ తెచ్చుకొని మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇందులోని మీకు యాప్స్ ఉన్నాయి, ఫొటోస్ అన్నీ చూసుకోవచ్చు మీరు ఇందులోనైతే. మీకు యూట్యూబ్ కూడా ఇందులో ప్లే అవుతుంది. సో బ్యాక్ సిట్టింగ్ కూడాను చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడాను మీరు లగ్జరీగా ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని అయితే. మీకైతే ఇక్కడైతే రియర్ ఏసీ విండ్స్ కూడా ఇచ్చున్నారు మీకు. చాలా కూలింగ్ ఉంది. ఇక్కడ క్యామ్రీ అనేది ఇచ్చున్నారు. చిన్న హంప్ అయితే ఉంది. ఇది కూడాను చాలా సాఫ్ట్గా ఉంది. ఫినిష్ అయితే మీరు చూస్తే చాలా సాఫ్ట్. సో ఇక్కడ బ్యాక్ కూడా మీకు పాకెట్స్ ఇచ్చున్నారు. ఇక్కడ కూడా మీకు బ్యాక్ పాకెట్స్ ఇచ్చున్నారు. సో ఇదంతా మీకు లెదర్ ఫినిష్ వస్తుంది. ఇదంతా లెదర్ ఫినిష్. మీకు డోర్ కర్టన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇందులోనైతే. మీకు సాఫ్ట్గా క్లోజ్ అవుతున్నాయి హ్యాండిల్స్. సో మీకు 3 హెడ్ రెస్ట్స్ ఇస్తున్నారు. బ్యాక్ 3 హెడ్ రెస్ట్స్ ప్లస్ మధ్యలోని సెంటర్ కాన్సోల్ చూసారు కదా మీరు ఎంత ప్రీమియంగా ఉంది. సీట్స్ చూసారు కదా. సో ఇక్కడైతే మీకు సెంటర్ కాన్సోల్ చూసారు కదా. హ్యాండ్ రెస్ట్ కొన్నాను ఫుల్ సాఫ్ట్ లెదర్ ఫినిష్తో పాటు అయితే వస్తుంది. మీరు ఇక్కడ టచ్ చేశారనుకో సీట్స్ మీరు మూవ్ చేయొచ్చు. చూడండి సీట్స్ మూవ్ అవుతున్నాయి చూసారా, ఫ్రంట్ బ్యాక్. సో ఇక్కడ మీకు టెంపరేచర్ ఏసీ టెంపరేచర్ కొన్నాను మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఏసీ టెంపరేచర్. సో ఇక్కడ నేను నొక్కాను అనుకో షేడ్స్ చూడండి డౌన్ అవుతాయి చూసారా. ఇప్పుడు నొక్కుతాను షేడ్స్ క్లోజ్ అవుతాయి. సో ఇక్కడ ఇది ఇటు పక్క ఏమొచ్చి లెఫ్ట్ సైడ్ సీట్స్. ఇక్కడ మీకు 2 కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. మీరు క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు బూట్ యాక్సెస్ చేసుకోవచ్చు చూసారు కదా. మీకు 3 అడ్జస్టబుల్ హెడ్ సీట్స్ అయితే వస్తున్నాయి మీకు. సో ఇది కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. మీరు బూట్ కూడా ఇక్కడ నుంచి అయితే కీ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు చూసారా. ఎలక్ట్రికల్ బూట్ ఓపెనింగ్. బూట్ చూసారు కదా ఎంత స్పేసియస్గా అయితే ఉంది మీకు. ఇక్కడ మీకు హాలోజిన్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు చూసారు కదా. బూట్ ఎంత స్పేసియస్గా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీకు హుక్ని ఇచ్చున్నారు. సో మీకు ఇక్కడ టూల్ కిట్ ప్లస్ టైర్ ఇలా లోపలైతే ఉంది. టైర్ కూడా మీకు ఇస్తున్నారు. సో మీరు క్లోజ్ చేసుకోవాలంటే మీరు మాన్యువల్గా ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో మీకైతే ఇక్కడ మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే ఇస్తున్నారు. బోత్ ప్యాసింజర్ సీటు డ్రైవర్ సీటు. సో మీరు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఎలక్ట్రికల్. ఇదిగోటి ఇక్కడ మీకు మెమరీ సీట్ ఫంక్షన్ 2 మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడైతే మీకు ట్రాక్షన్ కంట్రోల్, మీకు 360 డిగ్రీ కెమెరా వ్యూ ప్లస్ సన్సెట్స్, మీకు లైట్స్ కంట్రోల్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఇక్కడ మీకైతే క్లస్టర్స్ ఇచ్చున్నారు చూసారా. ప్లస్ మైనస్ అయితే ఇచ్చున్నారు. సో మీకు అక్కడ మీరు డోర్ ఓపెన్ చేశారనుకో ఇక్కడ కొన్నాను మీకు ఒక లైట్ అయితే ఉంటుంది. మీరు చీకటి అయ్యే ప్రదేశాల్లో కొన్నాను వెహికల్ని పార్క్ చేసి డోర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ LED లైట్ అయితే వస్తుంది. సో బ్యాక్ నుంచి వచ్చే వెహికల్ కొన్నాను మీకు ఇండికేషన్ ఇస్తుంది. సో మీకు ప్యాసింజర్ సైడ్ కొన్నాను చూసారు కదా ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ని అయితే. సో మీకైతే హైడ్రాలిక్ స్టడ్స్ అయితే ఇస్తున్నారు మీకు. సో ఇక్కడ కొన్నాను ఇంజిన్ చూసారు కదా మీకు టొయోటా లోగో క్రోమ్ అయితే వస్తుంది. ఫుల్ ఇంజిన్ చూసారు కదా అంతా మీకు ఎక్కడ స్పేస్ లేదు. సో ఇక్కడ కొన్నాను మీకు సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ లేదు.
ఫుల్ సేఫ్టీగా మీకు హీట్ కాన్స్టెంట్గా ఉంచడానికి ఇది అంత ఇచ్చున్నారు.